ప్రప్రదంగా మా గురుదేవుడు మా దళితుల యొక్క పాదపద్మ ఛానల్కి నమస్కరిస్తూ నా సర్వభక్తులకు కూడాను చాలామందిలో కూడా ఒక అపోహం, చాలామంది తెలియనటువంటి కొంచెం భయాందోళన కలిగించేటువంటి విషయాలకి కొన్ని సమాధానాలు చెప్తాము అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది కుంకుమ ప్రధానంగా తీసుకోవడం, ఇది అమ్మవారికి పూజించే విషయంలో మీ అందరూ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పేది లేదు. అలాంటి కుంకుమ భరణిలో పెట్టి మన ఇంట్లో ఉన్నప్పుడు పొరపాటుగా ఆ కుంకుమ తీసుకొని చేతిలో పట్టుకుని కింద వచ్చి పట్టుకోవడం ఉన్నప్పుడు చేయాలి ఏదైనా కింద పడింది అనుకోండి కుంకుమ, దానివల్ల ఏదో దరిద్రం వచ్చేస్తుంది, నష్టం జరిగిపోతుంది అనేటువంటి ఒక అపోహతోటి చాలా కృంగిపోతారు మా తల్లిదండ్రులు. అలా ఉండకూడదనే విషయాలు మీద చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు దిగుస్తున్నది. చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా కావాలని చేస్తే అది తప్పు అవుతుంది. ఏ భగవంతుడు మేము క్షమించలేదు. కానీ అనుకోకుండా చేజారి కింద పడిందంటే దాన్ని మనం ఏమని పరిగణించుకోవాలంటే ఏదో చిన్న ఇబ్బంది అనేది మనకు జరగబోతున్నది అని గ్రహించబడింది అనే ఒక పరమార్థమే తప్ప దానివల్లనే నష్టం జరిగిపోతున్నది ఇంకేమో అనేటువంటి అపోహతోటి అసహనంతో మీరు బాధపడటం అనేది కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలని, అన్నసరిగా కూడా బాధపడవాలని. అలా కుంకుమ పడిందంటే ఏంటి, ఎలాంటి సమస్య రాబోతుంది అనేది కొంచెం తీసుకునే ప్రయత్నించండి. తీసుకుంటే ఆటోమేటిక్గా సర్దిద్దుకుంటే సరిపోతుంది. అదే అలాగనే ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ముత్తైదులు కుంకుమ ఇచ్చినప్పుడు ఆ కుంకుమ మనం ఇంటికి తెచ్చుకోవచ్చా, తాగకూడదా, అది తెచ్చుకుందా దేవుడి మందిలో పెట్టుకోవచ్చా, పెట్టకూడదా అనేది కూడా మీమాంసలు ఉంటారు. అసలు పసుపు కుంకాలు ఎవరిచ్చినా తీసుకోవచ్చు, దానికి మళ్ళీ మీకు తప్పని వాళ్ళకి ఏదో పుణ్యం వచ్చేస్తుంది, మీకు ఏదో పుణ్యం మీ దగ్గర ఉన్న పుణ్యం అంతా వాళ్ళకి లాగేస్తారనుకోవడం అనేది భ్రమతో కూడినది. అది పసుపు కుంకం అనేది ఇరువురికి మంచిది, అటు ఇచ్చేవాడికి మంచిది, తీసుకునే వాడికి కూడా మంచిది, శుభకరమైనటువంటిది. అమ్మకి సంపూర్ణ విశ్వాసమైన రెండు కూడాను కుంకుమ పసుపు కుంకాలు అనేది కార్యమే లేదు. అసలు గుర్తుపెట్టుకోండి మీరు. పసుపు చివరికి హరిద్ర గణపతి దేవతాయి, హరిద్ర గణపతి అంటే పసుపుతో పద్ధతి చేసేది, దానికి బొట్టు పెట్టేది కుంకుమ. ఈ రెండు లేదు, గణపతి పూజే లేదు. అంటే కార్యసిద్ధులు అన్నింటికి కూడా పసుపు కుంకాలతో అవసరం వచ్చింది. కుంకుమ లేకుండా ఏ పూజ జరుగుతుంది చెప్పండి? పసుపు లేకుండా అయిపోతుంది. పరమేశ్వరుడికి గంధం పెట్టిన తర్వాత కూడా కుంకుమ ఆ స్వామివారికి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ పూజ రాసి గంధం పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు ఉంటుంది. కాబట్టి కుంకుమ లేకుండా ఏముంది అక్కడ? అలాగే ప్రతి కార్యానికి కూడాను ముందు మన ఇంటికి పెళ్లి చేయాలన్నా కూడా పసుపు కొట్టది, పెళ్లి అనేది జరగదు. అక్కడ గణపతి బొట్టు పెట్టడం అంటారు. పసుపు పూసిన బొట్టు పెట్టిన కుంకుమ బొట్టు పెట్టిన తర్వాతనే పని జరుగుతుంది, అప్పుడే శోభాయమానం వస్తుంది. మనం అందుకని అమ్మాయి కూడా పెళ్లికి కూడా బొట్టు పెడతారు అక్కడ. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంకుమ అనేదానికి ఒక విశిష్టత ఉంది, విశేషం ఉంది. అది ఎవరైనా మనం ఇచ్చే వెంటనే అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దరిద్రం అనుకోవడం అనేది చాలా పొరపాటు. చక్కగా తీసుకోవడానికి దేవుడి మందిలో పెట్టడం పోయి చేయండి, తప్పేం లేదు. దాన్ని మీరు కూడా ఎవరికైనా కుంకుమ ఇవ్వచ్చు, అది తప్పు లేదు. అందుకే మనం కుంకుమ ఇచ్చేటప్పుడు ముత్తైదుతనానికి అది ఒక ప్రత్యేకంగా తీసుకొని మన ఇంటికి వచ్చేటప్పుడు ఏ స్త్రీమూర్తులకైనా కూడా చక్కగా కూడా బొట్టు వాళ్ళకి పెట్టి మనం పెట్టుకోవడం కూడా మన ఆచారంగా మనం చెప్పబడుతున్నాం. అంటే ఇరువురు కూడా సమంగా ఉండాలి అని అర్థం. అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కుంకుమతోటి అందరూ కూడా మంచిగా ఉండాలనేది ఒక సంకల్పం దాంట్లో ఉన్నది, దాని భావం ఉంది అని అర్థం చేసుకోండి. ఒక ఇద్దరు ముత్తైదువులు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు, దాని అర్థం ఏంటి? ఇద్దరు కూడా ముత్తైదువులతో హ్యాపీగా ఉండాలి. అలాంటి కుంకుమ కింద జారి పడినప్పుడు ఆ కుంకుమాన్ని చక్కగా పెట్టి నీళ్ళలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోయి తొక్కే దగ్గర లేకపోతే సింకుల్లోనో లేకపోతే కాలవల్లోనో అట్లాంటి దగ్గర పోయలేకూడదు. దేవుడు పూజ ఆరాధన పోయి పెట్టినటువంటి కుంకుమాన్ని పూజ చేసిన కుంకుమ కానీ ఏది పొరపాటుగా ఉరికినా కూడా అలా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ అపరిశుభ్రమైన ప్రదేశంలో పెట్టకూడదు. అది పెడితేనే మహాపాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ దరిద్రుడైనా మీకు పసుపు కాదు కనుక కుంకుమ ఇస్తే వచ్చి ఇంట్లో దైవం దగ్గర పెట్టుకోవచ్చు, కానీ పొరపాటుగా అది పెట్టకూడదేమో అనేటువంటి అపోహం కూడా తొలగించుకోండి. అలాగే కుంకుమ అనే దాంట్లో అసలు ఏమేం చేస్తే కలిపితే కుంకుమ అవుతుంది అనేది కూడా ముందు తెలుసుకోండి. పదార్థ కుంకుమ ఎంతో ఎన్నో రకాలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు, కలర్లు కానివ్వండి లేకపోతే వాటికి ఉన్నటువంటి గుణాలు. కానీ కుంకుమని మనం నొసటి మీద పెట్టుకోమని చెప్పినప్పుడు చేసే కుంకుమలో వాడినటువంటి దాన్ని ఒక తర మనం పూర్వీకులు మనం చెప్పిన శాస్త్ర ప్రమాణం తీసుకుంటే అది ఒక అద్భుతమైన ప్రక్రియ.
దాంట్లో లేని వస్తువులు సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఏది ఇచ్చే ప్రీతికరమైనటువంటి జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, లవంగాలు, యాలుక్కాయలు, పచ్చకర్పూరము, ఇంకా కూడా పునుగు, జవ్వాజి, కస్తూరి, ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇవన్నిటినీ కూడాను కలిపి ఆవు పిడకలో పెట్టి దాన్ని భస్మంగా మార్చి దాంట్లో నిమ్మకాయ రసం కలిపితే కుంకుమ అవుతుంది. గుర్తుపెట్టు, అది పవిత్రమైనది. ఆ కుంకుమతో అమ్మ పాద పద్మ చండములను పూజించి ఆ బుట్టుగా నువ్వు ధరిస్తున్నావంటే నీలో తెలియని నూతన ఉత్సాహంతో పాటుగా కూడాను ఒక తేజోమైన శక్తి కలిగి ఎవరైనా సరే నీవు ఎవరైనా ఒక కార్యసిద్ధికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆ మాటను ఆరోగ్యింపజేసుకునేటువంటి ఒక పవర్ని గ్లోనే వచ్చేస్తుంది. తెలియనటువంటి నేత్రలోనే కనపడిపోతుంది. అప్పుడు ఆ కుంకుమ యొక్క విశిష్టత అనేది నీకు అర్థమవుతుంది. ఇంత చేయాలి. అంతేగాని మనం ఏదో కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నో రకాలైన కలర్స్ ఉన్నాయి. కలర్స్ రూపంలో రకరకాలు వస్తున్నాయి. ఆమెతో చేద్దాం ప్రయత్నించి నాకు ఫలితం కాలేదు, బొట్టు పెట్టుకున్నా కూడా నాకేం దేవుడు ఇచ్చారు. అసలు ఇప్పుడు దేవుడికి మేము పూజ చేసే కుంకుమలో కూడా కల్తీ వస్తుంది అని భయపడిపోయి స్వయంగా చేయాలని అందరూ చేయలేరు. కష్టంలో కూడా మారేడికాయ ఆకు ఉండాలి, మారేడికాయ ఉండాలి, దాంట్లో చాలా విధానంగా అవుతుంది. దాని చదవడం గాలి గుణం ఉండదు. వీటన్ని కూడా రజనింపజేయడానికి సంబంధించినటువంటి మూటతో పాటుగా కూడా ఆవును ఈ వీటితో కూడా చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం వస్తుందని. అంతేగాని ఏమి చేయకుండా ఏదో అవుతుంది అనుకోవడం, వాళ్ళకి బొట్టు పెట్టుకోగానే దైవ బొట్టు కనుక లక్ష్మీప్రదంగా కూడా బొట్టు పెట్టుకున్న మాకు మొత్తం అవుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దాంట్లో వాడేటువంటి ఔషధ గుణాల ప్రభావితం వల్ల మనకు ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీగా ఉన్న థాట్స్ వచ్చే దాంట్లో ఏ రకంగా అయినటువంటి ప్రాబ్లమ్స్ కాకూడదు, కోపోద్రేకులు కాకూడదు, అన్నస్త్రీ కాకూడదు, ఆవేశపడ్డారు, ఇలాంటివన్నీ సమస్యల నుంచి కూడాను తొలగించే దానికోసమే మన పూర్వీకులు ఈ యొక్క నుషట లలాటమున ఆ కుంకధారణ చేయమన్నారు. ఆ లలాటం అనేది పరమేశ్వరుడు నివసిస్తాడని మనకు పేరు. అందుకని అమ్మ అక్కడ ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఎంతో ఆలోచన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం అసందర్భంగా పక్కా పెట్టడం పెరిగిరాదు. అయితే చేసే విధానం కరెక్ట్గా ఉండాలి, చేర్చుకునే వాడు వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ కుంకుమ వల్ల కలిగేటువంటి లబ్ధంతా ఉంటుంది తప్ప ఊరికే ఎట్లంటే కలగదు. కాబట్టి నా సర్వ భక్తులు కూడాను తెలుసుకున్నటువంటి విషయంలో మీరు అర్థం చేసుకొని మీతో పాటు 10 మంది కూడా తెలియడానికి ప్రయత్నించండి. అదే మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ 10 మందికి ప్రయత్నించేయండి. అది ఫలితం వస్తుంది. వాళ్ళు కూడా చేసి చూసి 100 మంది మీరు పంపించారు, 100 మంది ఒక్కరు చేసినా కూడాను అతను వచ్చే వరకు నువ్వులో పోగు నీకైనా వస్తుంది కదా. బాగా ఆలోచించండి. అలా చేద్దానికి ప్రయత్నిస్తానని కూడా విశ్వసిస్తూ ముఖ్యంగా కూడాను ఈ కుంకుమ అనేది ఏ పరమేశ్వరుడు లేదు, అమ్మవారు లేదు, ఇష్టమూర్తి అని లేదు, సర్వుడు కూడాను ఇష్టప్రీతికరమైంది. అది లేని కార్యక్రమం జరిగేది లేదు. సాయంకాలం గంధం పూసేలా కూడా బొట్టు పెట్టాలి. పరమేశ్వరుడికైనా కూడా విష్ణువుకైనా కూడా ఎవరికైనా అభిషేకం అయిన తర్వాత మళ్ళా యథాపకంగా బొట్టు దానం చేయాలి. అది దానం చేయకుండా జరిగినట్టుగా దాకాలి. కాబట్టి దాన్ని చేసే పద్ధతిలో కానీ చేయడం జరిగిందంటే సర్వుడు కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆడందవే వస్తాయి. కొంత మీకు చేయని ఏది కాదు. అందుకే మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి ఇప్పుడు చెప్పిన ఒకటే పడదు, గ్రహం మూలం సర్వం జగన్. మానవ జీవన సరిలో ఎవరందరూ కూడా మంచిగా ఉండాలని యోచిస్తారు. కానీ ఆ మంచిగా ఉండాలి అంటే కొంత ఉండేటే చేయగలిగేది ఒక్కటే ఆ యొక్క అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అది అయిన తర్వాత శ్రేష్ఠుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడు శ్రేష్ఠుడు గుర్తుపెట్టుకోండి. శని భగవాన్ లేకుండా ఏ లోకంలో ఇప్పుడు కలియుగంలో అంత ఈజీ కాదని మీకు అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకున్నా ప్రయత్నించాను. ఆ శ్రేష్ఠుడే ఈ యొక్క లోకానికి అధిపతి. వీటన్నిటికి మించి కూడాను విశ్వాసంతో పనిచేయండి, ఆశయంతో ముందుకు రావాలి. ఈ రెండు లేకుండా నేను చేసినా కూడా ప్రయోజనం. అసలు భగవంతుడికి ఏదైనా ఆత్మవిశ్వాసం చేయడం నేర్చుకోవాలి. అర్థం లేకుండా పూజ చేసేది వ్యర్థం అవుతుంది. చూసుకోవడానికి ప్రయత్నించాలి. దానికి ఒక 2 నిమిషాలు చేశారంటే దానికి చెప్పగలిగినప్పుడు చెప్తాను. అలాగే ఎప్పుడు కూడాను మనం తెలుస్తూ ఏ తప్పు చేయకూడదు. అసలు బై మిస్టేక్ తెలియదాన్ని సర్దిద్దుకోవాలి. అందుకనే ఎప్పుడు నేను ఒకటే మాట్లాడతాను, మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాసం చేయవాకండి. జ్యోతిశాస్త్రం గొప్పది, అది మీరు నమ్మాలి, మీ ఇష్టమే ఆధారపడుతుంది. వీటన్నిటికీ తర్వాత వచ్చారని కృషితో నాస్తి, ఎవరో ఏదో వస్తారు చేస్తారు కన్నా మీ పని మీరు చేద్దాన్ని ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు అనుకోకుండా వస్తున్నప్పుడు వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యాలు, విదేశీయానం, అలాగే కూడా కళ,
రంగాలు, ఆ తర్వాత పోతే అద్భుతమైనటువంటి అపారమైనటువంటి సర్వ వ్యాపారాలు, వీటిలో ఏదైనా ఆటంకాలు జరుగుతున్నప్పుడు గ్రహస్థితిని సరిగా చూసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైనా చెప్తే పూజ పురస్కారం చూసుకోండి. మన ఒంట్లో బాగాలేదంటే మనం ఎలా పోయి హాస్పిటల్ పోయి ఎంత రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అలాగే మనకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావితం మీద ఇబ్బంది పడుతున్నారంటే అది దాని ప్రభావితం మీ అంతా మీరు చేసుకుంటే ఏంటి నష్టం అనేది మీరు ఆలోచించుకోండి. నా దృష్టిలో అలా చేసేటువంటి వాళ్ళు, చేయించుకున్నటువంటి వాళ్ళు 90% ప్రశాంతమైన వాతావరణం ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసించగలను. ఎందుకంటే అదేమీ మంచి పని కదా. సంవత్సరం ఒకసారి చేసుకోండి, శక్తిని బట్టి చేసుకోండి. మీ అంతా మీ భార్యాభర్త ఇంత పిల్లలు తీసుకున్నారండి, మీకు పూజ చేసేస్తారు, ఏమని ఏదో ప్రసాదం పిల్లలు తీసుకుని వెళ్ళచ్చు. కాబట్టి ఇట్లా ఎవరైనా సరే కుంకుమ కింద ఒలికింది అని చెప్పి భయందాలు పడవాకండి. కుంకుమ వంటిని తీవచ్చు, మా ఇంట్లో పెట్టుకోవచ్చు, దాంట్లో వేయాలనేటువంటి అనే విశేషాలు మా స్త్రీమూర్తులు ఎక్కువ భయపడుతుంటారు. అట్లా భయందం చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మీరు చూసుకుంటుంటే డెఫినెట్గా కూడా సర్వకార్యాలు మీ అంతా మీకే వరిస్తాయి. ఒక తెచ్చేవాల్సిన అవసరం లేదు, ఎవరు తెచ్చేవారు మీకు మీరే తెచ్చుకోగలుగుతారు. అప్పుడే మీకు అష్టేశ్వర భోగరాత్రులు వరుణదేవుడు కూడా వర్షించి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి మీరు ఆనందంగా ఉండాలని మనస వాచ కర్మణ మీకు విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తున్న శుభం. నమస్కారం.